ఒక సీఈఓ ఆత్మకథ. సరిగ్గా 16 ఏళ్ల క్రితం నవంబర్లో ఒకరోజు వాషింగ్టన్ డీసీలో అప్పటికే పలు వరుస సమావేశాలయ్యాక అకస్మాత్తుగా ఆమె ఇద్దరు ప్రముఖుల మధ్య నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరు, ఒకరు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కాగా మరొకరు అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా. ఒబామా ఆమెను అతిథికి పరిచయం చేశారు. ఓ, ఆమె మావారే అన్నారు మన్మోహన్. నిజమే, కానీ ఆమె మావారు కూడా అన్నారు ఒబామా. ఆ ఇద్దరు ప్రముఖులు మా మనిషి అని గర్వంగా చెప్పుకున్న మహిళ ఇందిరా నూయి. అలాంటి సందర్భాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? అందుకే 5 ఏళ్ల క్రితం తన జీవిత చరిత్ర మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ను ఆమె ఆ సంఘటనతోనే ప్రారంభించారు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం అంతా ఇలాంటి ద్వంద్వాలతోనే ఉంటుందంటారు నూయి. 12 ఏళ్ల పాటు పెప్సీకో సీఈఓగా బాధ్యతలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చిన ఇందిరా నూయి, నేనొక్కదానినే కాదు, మనలో చాలామందిమి ఇలాగే ఇంటికి ఆఫీసుకు మధ్య కత్తి మీద సాము చేస్తూ సర్దుబాట్లు చేసుకుంటూ బంధాలను బాధ్యతలను మేనేజ్ చేస్తుంటాం కదా. అందుకే ఇది నా జీవిత కథే కాదు, అందరికీ పనికొచ్చే మాన్యువల్ అంటారు. మద్రాసులో పుట్టి పెరిగిన నూయి సైన్స్లో డిగ్రీ చదివి కలకత్తా ఐఐఎంలో పీజీ డిప్లొమా చేశారు. టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీట్ వచ్చింది. అమెరికా వెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు ఆమె. ఆ సమయంలో సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చింది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డ్రెస్ తప్పనిసరి కాబట్టి దాచుకున్న డబ్బంతా పెట్టి కుట్టించారు. అది చాలా లూజ్ అవడంతో చీర కట్టుకునే ఇంటర్వ్యూకి వెళ్ళారు. నియమానికి వ్యతిరేకంగా అందరికీ భిన్నంగా ఉన్నానన్న భావనని అధిగమించి తెలివైన సమాధానాలతో అవకాశాన్ని చేజిక్కించుకున్నారు ఇందిరా నూయి. వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలు చేశాక 1994లో పెప్సీకోలో చేరారు. అప్పటికే పెద్ద పాప స్కూల్కి వెళ్తోంది, చిన్న పాపకి 1 ఏడాదిన్నర. వాళ్లను చూసుకోవడం తేలికవుతుందని, ఇంటికి దగ్గరగా ఉందని పెప్సీ ఆఫర్ని తీసుకున్నాను అని చెప్తారామె. కాలంతో పాటు మారుతున్న ఆ సంస్థ కల్చర్ కూడా నచ్చింది అంటారు ఇందిరా నూయి. అప్పటి వరకు ఆమె చేసిన ఉద్యోగాల్లో ఎక్కడా మహిళలు బాస్గా లేరు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్లో ఒక మహిళగా, వలసదారుగా, శ్వేత జాతేతర వ్యక్తిగా ఆమె తనను తాను నిరూపించుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006లో సీఈఓ అయ్యారు. చాలా విషయాల్లో వేగంగా మారుతున్న సమాజం కొన్ని విషయాల్లో మాత్రం తరతరాల నమ్మకాల్ని పట్టుకుని వేలాడుతోంది. వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన నిపుణులు ఎప్పుడు కలిసినా టెక్నాలజీ నుంచి అంగారక యాత్ర వరకు అన్నీ మాట్లాడతారు, కానీ కుటుంబం మాటెత్తరు. వాళ్ళకది చిన్న విషయం, దాని ఫలితం మాత్రం తీవ్రమైంది. కుటుంబ ఒత్తిళ్ల గురించి చర్చించకపోవడం వల్ల ఎందరో మహిళలు కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, లేదంటే పెళ్లికి, మాతృత్వానికి దూరమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటారు ఇందిరా నూయి. కుటుంబ జీవితం తాలూకు ఆనందాలను కోల్పోవద్దని సూచిస్తారు. అనుభవాలను, ఎదుర్కొన్న సవాళ్లను ఇందిరా నూయి ఎంతో వివరంగా రాసిన ఈ పుస్తకం కెరీర్ విమెన్ తప్పకుండా చదవాలి. మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. ఒక సీఈఓ ఆత్మకథ. ధన్యవాదాలు.